నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు అన్న. డెఫినెట్లీ అన్న, మీరైతే ఇంటికి పోరు. ఖచ్చితంగా ఇంటికి కాదు, జనాల్లోకి వెళ్తాను. ఆ జనాల్లోకి వెళ్ళిన ఆ సక్సెస్ నువ్వు చూస్తావు, జనము చూస్తారు. ఎంత అవమానం జరిగింది, ఇంత అవమానం ఏంటి? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు కొడుకు, సంజయ్ కొడుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అంటే మళ్ళా నిస్సిగ్గుగా నాకు జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకి జై అన్నారు, సృష్టి చేసుకోమన్నారు, నాది కోసుకోమన్నారు. ఒకటి చెప్తా క్లియర్ గా, అవమానం అంటే నా వల్ల ఒకరు నష్టపోతే, నా వల్ల ఒకరికి హాని కలిగితే అదే అవమానం. బండి సంజయ్ కొడుకున్నాడు, ఫోక్సో కేసు కింద లోపలికి వెళ్ళాడు. ఒక మైనర్ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి. అంటే మీ అంశంలో మీకేమో అవమానం నా ఇష్యూలో అవినయ్ దర్శన్ అంటాడు దొంగ, డ్రామా అంటాడు, స్మగ్లర్ అంటాడు, రేపిస్ట్ అంటాడు, హంతకుడు అంటారు నన్ను. అంటే అనుకోని వాటిని నేను ఉలిక్కి పడాల్సిన పని లేదు కదా. అంతేలే, మీలాంటి ఏముంటది కానీ ఎదుగుతున్నప్పుడు 100 మంది వెనక్కి లాగుతారు, వాడు ఎదగనివాడు. అది మన భారతదేశం యొక్క మానవ నైజం. అది ఒకడు ఎదగడం అంటే ఎదగనివ్వడు. పైసలు ఇచ్చి కార్ల మీద రాళ్ళు కొట్టించుకొని అంతా మొత్తం గోర్లతో ప్రజలలో ఆదరణ పొందటం ఎదగటం. నన్ను అడిగితే నాకు ఇప్పుడు ప్రజాదరణ అద్భుతంగా ఉంది పాడేరు నియోజకవర్గంలో. ఆదరణను చూసి జనం ఓర్చుకోలేక ఇలా జరిగేసరికి ఇది డ్రామా అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ముందే అనుకున్నారు. ఇది డ్రామాని ఏదో బయటకు వచ్చేసరికి ఆరోపణలు హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళు వీడియోలు చేసుకున్నారు. నేను ఎవరికి అంత బాగా చేసి జవాబు చెప్పాల్సిన అవసరం మీద దాడి జరిగింది, మీకు రక్తాలు వచ్చినాయి, బాగానే ఉంది. కానీ మీ విగ్ ఎందుకు ఊడిపోలేదు? అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇవన్నీ వాళ్ళని అడగాలి. ట్రైనింగ్ ఇవ్వలేదా? ఇవన్నీ అరే నా విగ్ కూడా ఊడగొట్టండి. ప్రశ్నలన్నీ అడగాల్సింది దాడి చేసిన వాళ్ళని అడగాలి. వాళ్ళ నెంబర్లు ఉంటాయి రాదు నా దగ్గర ఎందుకుంటాయి? వాళ్ళని మాట్లాడి వాళ్ళు నా దగ్గరికి పంపించిన వాళ్ళని అడిగితే ఉంటాయి. ఎవరు పదే నువ్వు ఒకటే ప్రశ్న మాత్రం నా సమాధానం మారదు. మీ సెక్రటరీనా? ఎవరు వాళ్ళని బుక్ చేసినోడు, వాళ్ళని నా మీదకి దాడికి పంపించినోడిని వాళ్ళని అడిగితే ఎంత ఇచ్చాడు, ఏం చెప్పాడు, ఏం ట్రైనింగ్ ఇచ్చాడు, ఎన్ని రోజులు ట్రైనింగ్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. నువ్వు ఒకటే ప్రశ్న 100 సార్లు అడిగినా మాత్రాన నా సమాధానం మారదు. అంత బానే ఉంది. కానీ ఈ వాయిస్ రికార్డులు ఎందుకు పంపించుకురు మరి? మీరు ఫోన్ మాట్లాడుకుంటే సరిపోయాయి. అవినయ్ దర్శన్ వాయిస్ రికార్డింగ్ మీ అసిస్టెంట్ది కదా? ఎవరు చెప్పారు? మీ అసిస్టెంట్ది అని నేనే కన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎట్లీస్ట్ అంటే మీ మీద దాడి జరిగినప్పుడు ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన వాయిస్ అందులో ఉన్న వాయిస్ సేమ్ కాబట్టి ఒక్కసారి వాయిస్ మహా అయితే ఒక 1 minute ఉంటే వాయిస్ నువ్వు అతనితో 1 minute మాట్లాడుంటావా? 2 minutes అంతే. 2 minutes అర్థమైపోతుంది కదా ఏ రకంగా మాట్లాడుతుంది. నాకు అర్థమైతుంది. చెప్పు మరి స్లాంగ్. నాతో మాట్లాడిన స్లాంగ్ అదే రాజమండ్రి స్లాంగ్ మాట్లాడండి. అట్లే ఎవరు రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు కాదండి. నాకు ఐడియా లేదు కానీ మొత్తానికి అందులో ఐడియా లేకుండా నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు వాయిస్ అని? నేను విన్న వాయిస్ స్లాంగ్ నీకు కన్ఫర్మేషన్ లేదు. నేను విన్న వాయిస్ నాతో మాట్లాడిన వాయిస్ ఒకటే. చిప్పు దొబ్బింది మాట్లాడుతున్నా, నువ్వేం చెప్పు. నాకు స్లాంగ్ పట్ల అంత అవగాహన లేకున్నా అదేదో ఆంధ్ర భాషలో మాట్లాడినప్పుడు మనం కన్ఫర్మ్ చేయకూడదు. అంతేగాని నువ్వు మాత్రం దాడులు చేయించుకోవచ్చు, నన్ను జై శ్రీరామ్ అని కొట్టిరని చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తాను, 100 దాడులు చేయించుకుంటా రాజకీయంగా, ఏమైద్ది? ఎవరికి నష్టం చేశాను నేను? ఇంకోసారి చెప్పు. నేను 100 చేయించుకుంటా దాడులు, ఇంకోసారి చెప్పు. 1000 చేయించుకుంటా, ఇంకొకసారి 1,00,000 దాడులు చేయించుకుంటా. రైట్, నా వల్ల నష్టపోయింది ఎవడు? దాడులు చేయించుకుంటే ఇబ్బంది ఏం లేదు కానీ నేను కరడు కట్టిన క్రైస్తవుని నా మీద హిందువులు దాడికి వస్తారని చెప్పలేదు. నేను ఎప్పుడు అన్నమాట నిజంగా ఇబ్బంది. నిజంగా ఎప్పుడు హిందువులు మీ మీద అత్యాచారం చేయించుకుంటారా, ఎప్పుడు కూడా ఇతర మతస్థులని తప్పది. వాళ్ళ గౌరవం అసలు మతాల ప్రస్తావన నేను ఎప్పుడు తేను. ఎందుకు అనవసరంగా హాస్పిటల్ జై శ్రీరామ్ అన్నోడు అది చెప్పింది ఏంటంటే డైవర్ట్ చేయడానికి వాడారు తప్ప హిందువులకు సంబంధం లేదన్నా. అవినయ్ దర్శన్ దాడులు చేయించుకొని బట్టలు ఇప్పి తిరగని మాకు సంబంధం లేదండి. నేను క్రైస్తవుని. ఇదే క్రైస్తవ సమాజం. ఒక నిమిషం అంటున్నా, నీ బండారం, నీ పుట్టు పురాణం, నీ చరిత్ర మొత్తం బయటపడ్డది కాబట్టి ఇలా క్రైస్తవులు అవినయ్ దర్శన్ క్షమించండి, దేవుడు ఆయన చూసుకుంటాడని మాట్లాడుతున్నారే. ఇదే అవినయ్ దర్శన్ మీద నిజంగా దాడి జరుగుంటే మా పాస్టర్ల మీదనే దాడులు చేస్తారా, మా క్రైస్తవ మీదనే దాడులు చేస్తారా అని అటు ఇటుగా వచ్చి ఎంతమంది మాట్లాడుతున్నారు. నిజమే దాడి
మళ్ళీ అరే నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా, మీరు కామెడీ చేస్తారు ప్రోగ్రామ్ ని. ఇప్పుడు నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయినప్పుడు దాన్ని నేను అరే నేను ఎందుకు మెంటల్ గా ఫిక్స్ అయినా అండి? నువ్వు ఫిక్స్ అయిపోయావు, దాడి కాదు ఇతన్ని చేయించుకుని ఫిక్స్ అయిపోయి సమాజంలో అభినయ దర్శన్ తప్ప అందరు ఫిక్స్ అయ్యారు. ఇది డూప్లికేట్. న్యాయస్థానం పట్ల జనానికి గౌరవం ఉంటే తీర్పు వచ్చేంత వరకు ఎదురు చూడండి. తప్పు నాదైతే నాకు శిక్ష పడిద్ది. అప్పటి వరకు నువ్వు పాడేరు నియోజకవర్గం పాదయాత్రలకు వెళ్ళకు. ఎందుకు పనికిరాని మీటింగ్ లకు పెట్టకు. ఎందుకు వెళ్ళను? సోప్ టాప్ లో అన్ని డబ్బాలు నువ్వు కొట్టుకోకు. ఎందుకు వెళ్ళను? హైకోర్టు జడ్జిమెంట్ రానివ్వండి, జనానికి తెలుసు. కోర్టు జడ్జిమెంట్ రానివ్వండి, జనానికి తెలుసు. జనం నమ్ముతున్నారు కదా. నేను వెళ్ళేది నన్ను నమ్మని ప్రజల మధ్యలోకి వెళ్ళటంలా, నన్ను నమ్మి నన్ను పిలుస్తున్న ప్రజల మధ్య. దేశం వదిలి ఊర్లలో పోయిన నువ్వు పెద్ద బాహుబలి సినిమా ప్రభాసు, నువ్వు పోగానే నిన్ను ఇక్కడ నమ్ముతున్నారు. నువ్వు పోరాదు. మీ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్న గ్రామాలు. నేను ఒకరి కింద పని చేస్తున్నా, నేను ఒక ఎంప్లాయ్ గా చేస్తున్నా, నాకు నెలకు జీతం వస్తుంది, నా భార్య పిల్లలతో నేను బాగున్నాను. స్వార్థం, నీకు స్వార్థం ఉంది, నాకు స్వార్థం లేదు. ఇప్పుడు నువ్వు వీడియోలు పెట్టి, స్కానర్లు పెట్టి, ఫోన్ పే, గూగుల్ పే పెట్టుకుంటే నీకు స్వార్థం ఉంది. నేను బతుకు జీవనం కోసం ఒకరి కింద పని చేసి 30 రోజులు కాగానే జీతం తీసుకుంటే నాకు స్వార్థం. ఏంటంటే నువ్వు మాట్లాడదామండి, నేను జనమే నా కుటుంబం. ఇగో నువ్వు త్రివిక్రమ్ డైలాగులు గీడ చెప్పు. త్రివిక్రమ్ డైలాగ్ నేను కూడా రైటర్ కానీ ఇప్పుడు నేను కూడా బాలకృష్ణ టైప్ మాట్లాడతా. ఏ రేంజ్ రౌడీజం రానిదని మనం కూడా మాట్లాడచ్చు, కానీ అది పద్ధతి కాదు. నువ్వు కుటుంబం కోసం బతుకుతున్నావు, నేను జనం కోసం బతుకుతున్నా. నేను జనంలోకి వెళ్ళిపోయా, అది జనం ఓర్చుకోలేకపోతున్నారు కొంతమంది. ఏ జనం అయితే ఆ దాడి చూసారో ఆ జనం నన్ను ఇప్పుడు ప్రేమగా పిలుస్తున్నారు. అది నా విజయానికి తొలి అడుగు. రెండన్నా ఇంతకు ముందు కంటే చైల్డ్ ఆర్టిస్ట్ వీడు దొరికిపోయినా అని పిలుస్తారు. దొరికిపోతే మరి వీడియోలు పెట్టాలి కదా. ఇదే నువ్వు 10 రోజుల తర్వాత అదే జనంతో పాదయాత్ర చేయడం చూస్తావు. అప్పుడు ఏం పని చేద్దాం, ఇవన్నీ కాదు. ఇక నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, నువ్వు దానికి కట్టుబడి ఉండు. ఎక్కడైతే నీ మీద దాడి జరిగిందో అక్కడికి నేను నా టీం తోటి నా కెమెరాస్ తీసుకొని వస్తా. పంపించేసి చింతపల్లి నుంచి పంపించేసే కాదు, మళ్ళీ నీకు కూడా నేనే ఉంటాను. చింతపల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, నేను వస్తాను. ఇద్దరం పోదాం. నువ్వు ఒక్కడివి కాదు, 20 మందిని వేసుకుంటా.